గ్రేటర్ హైదరాబాద్లో చెత్త బయటపడేసే ఇళ్లపై రంగు పడుతుంది. ఫేకో మత్ పేరుతో ఎన్జిఓ సభ్యులు మేధా జ్యోతి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల్ని పడేసే వారి ఇంటికి రెడ్ మార్క్ వేసి హెచ్చరిస్తున్నారు. జనావాసాల్లో చెత్తను వేయకుండా పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ను స్వచ్ఛ హైదరాబాద్గా మార్చడానికి జీహెచ్ఎంసీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎక్కడైతే బహిరంగంగా చెత్త వేస్తున్నారో వాళ్ళకు ఫైన్లు వేయడం, కేసులు పెట్టడం, అలాగే ఆ ప్రాంతాల్లో పూల కొండీలు వేసి నిరసన టైప్ కూడా తెలియజేశాయి. అయినా కూడా ప్రజల్లో మార్పు లేదు. అయితే ఇప్పుడు ఫేకోమత్ అనేటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా జీహెచ్ఎంసీ కొలాబరేట్ అయ్యి ఎవరైతే ఇంటి బయటనే చెత్త వేస్తున్నారో వాళ్ళ ఇంటికి ఈ విధంగా రెడ్ మార్క్ వేస్తున్నారో సో వీరిని ఒక 3 నెలలు కూడా అబ్జర్వ్ చేస్తారు. వారి ఇంటికి అవగాహన కల్పిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే ఎటువంటి అనారోగ్య పాలవుతారు అనేటువంటిది కూడా చెప్తారు. సో ఇక్కడ రెడ్ మార్క్ వేసిన ఇల్లు అనేటువంటిది బహిరంగంగా చెత్త వేస్తున్నది. ఒకవైపు గ్రీన్ మార్క్ కూడా చూస్తున్నాం. వీళ్ళు ఎవరైతే చెత్త కలెక్ట్ చేసేటువంటి జిహెచ్ఎంసీ శానిటేషన్ ఎంప్లాయీ ఉంటారో వాళ్లకు నేరుగా చెత్త ఇస్తున్నట్టు లెక్క. అంటే నెలకు ఒక 150-200 వాళ్ళకు ఇచ్చి చెత్త బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా ఈ విధంగా గ్రీన్ మార్క్ ఉన్నటువంటి వాళ్ళు చెత్తను డిసిప్లిన్గా వాళ్ళకి ఇస్తున్నట్టు. సో ఇట్లా రెడ్ మార్క్స్ వేస్తున్నటువంటి వాళ్ళలో మార్పు ఏ విధంగా ఉంది. సో ఫేకోమత్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ జ్యోతి అలాగే మేధా ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళ కార్యక్రమం ఏంటి అడుగుదాం. మీరు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి చేపట్టారు, ఎక్కడెక్కడ మీరు విజయం సాధించారు? యాక్చువల్గా ఇది స్టార్ట్ అయింది ఒక 10 years బ్యాకే. అంటే ఫార్మల్గా ఇది 7-8 years అంటే ఫార్మలీ పేరు ఫేకోమత్ పేరు. సో ఇది చాలా బహిర్ ప్రదేశాల్లో వేస్తున్నారు చెత్త, లిటరింగ్. సో దాట్ బికాస్ ఆఫ్ ద పెయిన్ వీఆర్ డూయింగ్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ప్యాషన్. నేను ఒక ఆర్కిటెక్ట్ లాగా పని చేస్తూ ఉండే అప్పుడు, మేడం కూడా డాక్టర్ ఉన్న, వీ హ్యావ్ లెఫ్ట్ అవర్ జాబ్స్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ బికాస్. సో ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు నో who is throwing outside, who is not throwing outside. So one method from one side మేము ఏం చేస్తున్నాము అంటే ఈ స్వచ్ఛ ఆటో వాళ్ళతోటి తిరిగి ప్రతి ఎవరెవరు ఇస్తారు లేదు అట్లా ఐడెంటిఫై చేసి ఫస్ట్ మార్కింగ్ చేస్తా. సో రెడ్ మార్కింగ్ ఈజ్ ఫార్ పీపుల్ హు ఆర్ నాట్ గివింగ్ గార్బేజ్ టు ద స్వచ్ఛ ఆటో. సో దోస్ పీపుల్ ఓన్లీ మస్ట్ బి డంపింగ్ ఇట్ అవుట్ సైడ్. ఫస్ట్ టైమే వెళ్తే అప్రాక్సిమేట్లీ ఒక 50% సక్సెస్ అప్పుడే అవుతుంది. తర్వాత అనదర్ 2-3 టైమ్స్లో ఆల్మోస్ట్ 90% వరకు ఇది సక్సెస్ అవుతుంది. సో ఇది మార్కింగ్ చేసేటప్పుడు ఈ 2-3 టైమ్స్ కౌన్సిలింగ్ చేసి తర్వాత మేము ఇక్కడ నంబరింగ్ కూడా రాస్తాము. సో దట్ తర్వాత అన్నీ గ్రీన్ లేదా బ్లూ అవుతుంది. తర్వాత మార్కింగ్ తోటి నంబరింగ్ తోటి మేము ఐడెంటిఫై చేస్తాం ప్రతి నెలకి. జ్యోతి గారు కూడా ఉన్నారు. జ్యోతి గారు ఒకసారి ఇట్లా వెనక్కి తిరగండి. మీరు ఒకసారి చూడండి. జ్యోతి గారు ఒక డాక్టర్ అయి ఉండి కూడా ఫేకోమత్ అంటే అటు ఇటు చెత్త పడేయకు అని కూడా వాళ్ళు నేరుగా వస్త్రధారణ ధరించి ఇంత ఏదైతే ప్రజల కోసం ఏదైతే సమాజం కోసం అంత కష్టపడుతున్నారు. చెప్పండి, మీరు ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఏ కాలనీలు మీరు ఇట్లా కొంత క్లీన్గా చేయగలిగారు, అలాగే మీకు ఎక్కడి నుంచి సపోర్ట్ ఉంది, ఇంకెక్కడి నుంచి సపోర్ట్ కావాలనుకుంటున్నారు? సో మేము బేసిక్లీ మేము ఏదైతే సజెషన్ వీఆర్ యాజ్ సెడ్ వీఆర్ నాలెడ్జ్ అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ టు జిహెచ్ఎంసీ. వారికి చెప్పక ముందే మేము సప్తగిరి కాలనీ అని ఇప్పుడు మేము తీసుకెళ్ళాం కదా. సప్తగిరి కాలనీలో మేము స్టార్ట్ చేసాము వితౌట్ ఎనీ సర్క్యులర్ కమింగ్ ఫ్రమ్ ది జిహెచ్ఎంసీ ఆర్ ఎనీథింగ్. చాలా సక్సెస్ వచ్చింది అక్కడ. వెంటనే యాజ్ మేధా మేడం చెప్పారు 50% సక్సెస్. ఆ తర్వాత నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 95%. సో తర్వాత రఘుప్రసాద్ సార్ సర్క్యులర్ జారీ చేసిన వల్ల మొత్తానికి మల్కాజ్గిరి అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మహేంద్ర హిల్స్ వెనకాల ఉన్నది అక్కడ బస్తీ, అది సప్తగిరి కాలనీ లాంటిదే బస్తీ. అక్కడ కూడా మేము ఎక్కడ టార్గెట్ చేసామంటే పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారు ఆ పిల్లల స్కూల్స్కి మేము వెళ్ళడం మొదలెట్టాం. సో దట్ దే విల్ టెల్ ద పేరెంట్స్ అని చెప్పి చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. హిల్ టాప్ కాలనీ ఇట్లాంటివి చేయబోతున్నారు. ఇంకా యాక్చువల్లీ ఆల్ ద 150 సర్కిల్స్ ఈజ్ వాట్ అవర్ ఎయిమ్ ఈజ్ అండ్ గోల్ ఈజ్. కానీ ఇప్పుడు మన వినాయక చవితి దాంట్లో కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మాన్సూన్లో ఇలా కొంచెం మాకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇంత చేస్తున్నందుకు ఆర్థికంగా ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? ఈ ప్రస్తుతానికి వీ డింట్ ఎక్స్పెక్ట్, వీ డింట్ వాంటెడ్, బట్ దెన్ ముందుకొస్తే మేము వద్దనము. బట్ రైట్ నో వీ బోత్ ఆర్ పుట్టింగ్ ఫర్ ఎవ్రీథింగ్, వెదర్ ఇట్స్ ఫ్యూల్, వెదర్ ఇట్స్ టైమ్, ఎనర్జీ, వాట్ ఎవర్ మనీ మేమే పెట్టుకుంటున్నామండి. స్వచ్ఛత అయితే సమాజం అనేటువంటిది క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి అంటే సో ఖచ్చితంగా చెత్త బయట వేయకూడదు అనేటువంటిది మెయిన్. సో అట్లా ఎవరు చెత్త బయట వేయకూడదని చెప్పి ఒక 2 మహిళలు బయటకు వచ్చి పోరాడుతున్నారు. సో వారికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తే ఇంకా అయితే అన్ని హైదరాబాద్ మొత్తం క్లీన్గా ఉంటుంది. సో ముఖ్యంగా ప్రజలు అనేటువంటి వాళ్ళలో అవగాహన ఉండాలి. చాలా చోట్ల చెత్త అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ ఉండడం వల్ల అనేక అంటురోగాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో ఇప్పటికైనా కూడా ఇట్లా ఇంటిపైన రెడ్ మార్క్ ఉండకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరి ఇండ్లు గ్రీన్ ఉండాలి, ఇంటిపై బయట కూడా గ్రీన్ ఉండాలి. చెత్త ఎవరైతే కార్మికులు సేకరిస్తారో వారికి చెత్త వేస్తే సమాజం అనేటువంటి చాలా క్లీన్ గ్రీన్గా ఉంటుంది అనేటువంటిది ఇద్దరు కోరుతున్నారు. జర్నలిస్ట్ వినోద్ సాక్షి న్యూస్, హైదరాబాద్.